నామినేషన్ సమయం ఆసన్నమైనది. ప్రతి ఒక్క పెట్టుకోలేదు, నేను ఒక పెద్ద సంసార్ని పెట్టుకోలేదు, నేను ఒక పెద్ద సంసార్ని. ఈ అవసరం ఉండేకి నీకు అర్హత లేదు, ఈ అవసరం ఉండేకి నీకు అర్హత లేదు. బయటికి పంపించండి బిగ్ బాస్. Audio Jungle. లక్షిత్ జిమే రేయ్ కాదురా, వాళ్ళ పిలుస్తా అంటే నువ్వన్నా ఊ అనేది లేదా? అంటే నువ్వు వాళ్ళు పిలుస్తాను కదా, వాళ్ళు పిలుస్తాను, వాళ్ళు ఉన్నారా లేదా? యాడికి పోతున్నావు? యాడికి పోతున్నావు? బయటికి కూర్చో, మాట్లాడేది ఉంది నీతో. వాళ్ళతో మాట్లాడేది లేదు. ఎవరు? వాళ్ళు లేరని పిలిచిన తిక్కోడా, కూర్చో. నావన్నీ వేరేటి ఉంటాయి కథలు, కూర్చో చెప్తా. నువ్వు మనసులో నిద్రలో ఏనిందో గొనుగుతాను. నీదే తప్పు అక్క, నీది ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు, నీది ఇట్లా అని. కానీ మెలుకులు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడలేకపోతున్నావు. నిద్రలో నీ లోపల ఉంది. అడగల్లా, కడిగేళ్ళా, మాట్లాడేళ్ళా, చెప్పేళ్ళా అని ఉంది నీకు మనసులో. నీ తెలియడంలే. నువ్వు ఇట్లే డైట్ బయటకు అడగలేకపోయినావు అనుకో, రేపు పొద్దున్న నువ్వు డైరెక్ట్గా నిద్రలో అన్నీ చెప్పేస్తావు, నీ సీక్రెట్లన్నీ. నీకు ఇంటిస్తానని చూడు, జాగ్రత్త పడు. మళ్ళీ బయటికి పోయిందంటే అందరి ముందర వచ్చి విన్నారనుకో, పొరపాటుకు నేనే పిలుచుకొచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడు అందరు వినండి అని చెప్పంటే, అందరి ముందర వచ్చి విన్నారనుకో, పొరపాటుకు నేనే పిలుచుకొచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడు అందరు వినండి అని చెప్పచ్చు. పొరపాటుగా నేను నిద్రలో అరసొచ్చు, వాడు ఏందో వదులుతాను అంతా పోయి వినండి అనొచ్చు. ఛాన్స్ ఉంది అట్లా కూడా. చెప్పలేం కదా. ఇప్పుడు నువ్వు నిద్రలో నీ నోటికి వచ్చింది వదులుతాను, నాకు నిద్రలో నేను నోటికి వచ్చింది 2 సార్లు చూసినా. మూతికి కొట్టిపోయినా, 2 నీళ్ళు పోసిపోయినా, ఒకసారి బయటికి చెప్పేస్తాను ఏందో. ఓసారి అయితే కలక్క, అది నిజమో కదా నాకు తెలియదు, నిన్ను ఖచ్చితంగా త్వరలో కలుస్తా అంటే అని అరుస్తాం. మళ్ళీ అది ఏం చీటీ డబ్బులకో మీ ఊర్లో ఎవరి గురించో మళ్ళా అదేనా చీటీ డబ్బులు ఇట్లా ఏమన్నా డబ్బులు మ్యాటరే కదా. అందుకు వాడు చెప్తాడు సింపుల్, మీ అక్కని ఏమన్నా అడగాలంటే అడిగేసి. అదే నాకు తెలుసు, నువ్వు అడగలేవన్నా తెలుసు. దానికే నేను మన బిగ్ బాస్ చూస్తామా, బిగ్ బాస్ నామినేట్ చేసుకునేటప్పుడు వారం అంతా ఇన్నోళ్ళు నామినేషన్లో మాత్రం నోరు మూసుకొని కూర్చోళ్ళ. వాళ్ళు చెప్పింది నల్లా, వాళ్ళు చెప్పిన దానికి వాదించుకోవచ్చు. అట్లానే ఇప్పుడు మీ అక్కని పిలిచి బిగ్ బాస్ స్టెప్ నామినేషన్ ఊరికే టైం పాస్ గేమ్ అన్నట్లు ఆడదామక్క, ఆడదాము అని చెప్పు. నువ్వు ఆడదామక్క అప్పుడు నేను బిగ్ బాస్ వాయిస్తో నేను నిన్ను పిలుస్తాను. నువ్వు ఏం చెప్పాలో ఉన్నాయో నామినేట్ చేస్తానా అని వంకతో మొత్తం అని చెప్పి ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడైనా కొద్దిగా అంటే నిద్రలు ఏంటో మాట్లాడతావు. చాలా ఘోరంగా ఉంది. నువ్వు ఇంకా రికార్డ్ చేసి అందరికి చూపిద్దాం అనుకుంటే, అంటే డాక్టర్ చూపిస్తారు కదా అని. నువ్వు నేను పిలుస్తా బాబునే, బాబుని పిలిచినాక నువ్వు వద్దు, బయటికి పోయి. ఎవరు? లక్షిత్గా లేలే బాబు, నువ్వు బయటికి పోయి ఉండు, నేను పిలుస్తా కానీ కట్టి టైంకి వెళ్ళిపో. బయటికి వెళ్ళిపోయినట్లు పోనీ అబ్బాయిని పిలిచి గేమ్ అంటారు. లేకపోతే అడవి కిచెన్ ఏదో పని చేసుకుంటాంటని చేసుకోపు. నేను చెప్తాయో నీకు హెల్పో, నువ్వు వినవా నేనని చెప్తే మళ్ళా మనం చెప్పే రీతిలో చెప్పాలి. పో జిమే నిద్రపోతానవా? వాళ్ళు ఎందుకంటానా కూర్చో, బోర్ కొడతానట్లుంది దగ్గర. బిగ్ బాస్ చూసినావు కదా ఏం జరిగిందో, ఆ టైపు మాట్లాడుకుందాము మనము. నామినేషన్ టైపు నాకేమున్నాయి, ఎవరు నాకు నీకు ఏముంటాయి? నీకు నాకు కాదు, వాడు ఆడతాడు. రా ఇక్కడ
ఏముంటుంది ఉల్ఫిట్ వాళ్ళతో ఆడవా నువ్వు చూడు బాగుంటది బిగ్ బాస్ వస్తాను కదా నామినేషన్లు ఇవన్నీ అట్లా పాయింట్లు మాట్లాడుకునే బాగుంటది పొద్దుపోలే కదా ఇంకా టైం ఉంది బయటికి పోయి అందులో ఏదైనా మాట్లాడితే మాట్లాడేసే అని అంతే అంతమించి ఏం లేదు అడిగిపోతా ఇప్పుడు 10 అవుతుంటే ఏంది 10 అవుతుంటే నీకెందుకు 10 అవుతుంటే అడిగిపోతావు అని పరోటా తినే పోతాం మా ఇష్టం అయితే బాగుండి నీ నాన్న ఇట్లా చెత్త ఏది అందతో ఇదో ప్లానే మీరు మాటలు పడేసేకి ఎవరు పడేసేకి ఇష్టం వచ్చిన మంచి మంచి వాళ్ళే మాటలు పడుతున్నారు ఆ మాటలు పడడంలోనే ఒక నేర్చుకుంటాం మనం ఏందనేది నేర్చుకో ఏమోలే మన ఇద్దరం ఆడదాము ఆ కంటెస్టెంట్ కింద వేసుకుందాం ఆ కంటెస్టెంట్ ఒకవేళ నువ్వు చెప్పే విధానికి వాదిస్తుందే వాదిదా అనేది దాని ఇష్టం అంతే ఆడపోయినా మనం వేసుకుందాం నీకేమే ముగ్గురం అన్నాను ఇప్పుడు బిగ్ బాస్ నేనే సంచాలక్ అని చెప్తా నేను బిగ్ బాస్ నువ్వే సంచాలక్ ఇప్పుడు నువ్వు మధ్యలో దూరద్దు నామినేషన్ సమయం ఆసన్నమైనది ప్రతి ఒక్క కంటెస్టెంట్ మైక్ నీకెందుకు మైక్ ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా నువ్వు ఖచ్చితంగా నామినేట్ ఎవరు చేయాలి నీకు తెలుసు కదా పాయింట్స్ ఉన్నాయి కదా ఓకే బిగ్ బాస్ నాకు అడిగితే ఇన్ని ఎలిమినేట్ చేసామని చెప్తాను నువ్వు నీ పేరు అడిగినప్పుడు బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పు నీకు ఎప్పుడు చేసామని చెప్తావు ఓకే బిగ్ బాస్ పాయింట్ వచ్చి నెంబర్ 1 పాయింట్ వచ్చేసి నేను చెప్పడం అందుకే చెప్పాను అసలు ఈ లాజిక్ తెలియదు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు ఎక్కడ ఎండ్ చేయాలి అంతే నేను బిగ్ బాస్ పిలిచినప్పుడు రాను ప్రక్రియ ఆరంభం అవుతుంది ఏమో ఉంటే నేను చెప్తా అదే ఇట్లా బిగ్ బాస్ తీసుకొచ్చి బిగ్ బాస్ మాట్లాడి ఈ వారంలో మీరు చాలా ఆనందంగా ఉత్సాహంగా గడిపారని రోజు పొట్టోడితో పొట్టి పువ్వు పేర్రా ఎందుకు నవ్వుతావు పొట్టి పువ్వు పేర్రా ఎందుకు నవ్వుతావు పేరు బాగుంది ఏదైనా పెట్టుకుంటాము బిగ్ బాస్ మీరు అలా నాకు పిలవడం నాకు చాలా నచ్చలేదంట బిగ్ బాస్ తోసేయండి బయట నీకు నచ్చలేదంటే డోర్లు గేట్స్ ఓపెన్ ద గేట్ బిగ్ బాస్ మీరు ఎలా అలా తన్నండి బిగ్ బాస్ పోతాడు నామినేషన్ ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే మరీ బిగ్ బాస్ చెప్పాలని ఏం లేదు చెప్పకండి మీరు ఎవరినైతే ఇంట్లో నుంచి పంపించుకోవాలా అనుకున్న వాళ్ళని నామినేట్ చేసి మాట్లాడతారు గట్టిగా అని ఆశిస్తూ మీ బిగ్ బాస్ బిగ్ బాస్ అను ఇంత గట్టిగా నీలో ఫైర్ చూపించాలని బిగ్ బాస్ కోరుకుంటారు ఓకే బిగ్ బాస్ నాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ నీకే కదా అందరికీ ఉంటుంది నేను ఫస్ట్ నా పాయింట్ మీరు నామినేట్ చేసే పాయింట్ ఏంది బిగ్ బాస్ పేరు చెప్పండి మొదట వాని మీద ఏనుకుంటున్నాను ఎవరి మీద అని చెప్పండి మీ పాయింట్స్ ముందు పెట్టండి బిగ్ బాస్ నీ పాయింట్ వచ్చేసి ఆంటీ 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 అనడం మొదలు పెట్టింది అది తప్పు అదొక పాయింట్ దాన్ని ప్రొటెక్టివ్ చేస్తాను బిగ్ బాస్ ప్రొటెక్టివ్ అంటే ప్రొడక్షన్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఈ పాయింట్ అది తప్పు మన తర్వాత ఇది కూడా కాకుండా మళ్ళీ ఆయన కూడా సంబంధం ఉందని అంటుంది మొగోడితో నేను ఎప్పుడు సంబంధం కలపలేదు బిగ్ బాస్ అది రాంగ్ ఆయన వస్తున్నాడని ఆయన కూడా దూరం చేస్తుంది అది కూడా కాక అదొక పాయింట్ మళ్ళీ లక్షిత్కి కూడా సంబంధం లేకుండా లక్షిత్ మీద కూడా పాపం వాడిని దూరం చేయాలని వాడిని కూడా అట్లా మన పేరు ఎత్తుతాను బిగ్ బాస్ అది కూడా పాయింట్ అదొకటి నువ్వు ఆడ అనంతపురంలో ఏం చెప్పింది నువ్వు బాగా చూసుకుంటాను నువ్వు రా నా దగ్గర ఏం జగన్ చేస్తుంది వీడికి వచ్చినాక ఇంకో వేరే రాగా చేస్తాను బిగ్ బాస్ వీడికి వచ్చినాక ఇంకో వేరే రాగా చేస్తాను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా
అంత ఘోరంగా చేయడము. అన్నం పెడుతుంది, అన్ని పెడుతుంది, అన్ని చేస్తుంది, కానీ మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఘోరంగా చేయడం తప్పు. బిగ్ బాస్ క్రైమ్ బ్యాడ్ మొత్తం ఈ అమ్మలోంటి మైక్ ఏమంటుందని బిగ్ బాస్ లో కొత్త ఇంగ్లీష్ పదాలు వాడాలని మీకు తెలియదా? తెలుసు బిగ్ బాస్, మరి వాడండి. ఈ తెలుగు బిగ్ బాస్ అంతా తెలుగు కదా బిగ్ బాస్ మాట్లాడాలి. ఓకే బికాస్ ప్రొడక్ట్ చేయడం తప్పు అదొకటి. ఓకే బికాస్ ప్రొడక్ట్ చేయడం తప్పు అదొకటి. నీకెందుకు వాడేది చెప్తానన్నా. బిగ్ బాస్ పల్లెపూరు సంబంధం నన్ను చెడ్డ చేయాలని మొత్తం అందరికి మొత్తం అంతా చెప్పాలని ప్రొటెస్ట్ చేస్తాను. సంబంధం లేకోకుండా ఒక వ్యక్తిని కొత్త వ్యక్తులను ఇన్వాల్వ్ చేయడం అదొక అన్యాయమా? వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇక్కడ పంపడము, చంపడం కూడా ఇది ఒక పాయింట్. చంపించడం అని మన జరిగింది రీసెంట్. చంపలేదని రిగ్రెట్ ఫీల్ అవుతారా బిగ్ బాస్? మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నారు. అదే అన్ని పాయింట్స్ వాడి మీద ఉన్నందుకు వీళ్ళు మీద చెప్తానా వినపడతాను పడుకుంటావా? చెప్తున్నాడు ఓపెన్ ద గేట్స్. మీకు మరీ చెప్తున్నాను, బిగ్ బాస్ లో ఇంగ్లీష్ మాట్లాడరాదు అని అనడమే కానీ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. I was this crime batch in mind set back where you stands. Everything in mind is pitch boost. Mind everything. Crime batch in mind set back where you stands. Everything in mind is pitch boost. Mind everything. Is a nominate check everything. My mind my own content my key. Is everything problem in my country. ప్రాబ్లం మై కంట్రీ చేసుకోవచ్చా? ఇంకా మూతి మూసుకొని కూర్చో బిగ్ బాబు. నాట్ అయితే మూతి బిగ్ బాస్ మూతి మీద 4 పింగ్స్ అదే కదా, ఏదేదో ప్యాడ్ పాయింట్ అన్నాడు. నేను చెప్పాలి కదా నా పాయింట్స్. చెప్పు నువ్వేం నబీల్ కాదు, చపా అనేకి చెప్పు చెప్పు అమ్మా పైరుందే నల్ల పైరుందే చెప్పు అమ్మా పైరుందే నల్ల పైరుందే అమ్మా మాట్లాడుకుంటే బాగుంటుంది. డిఫెండ్ చేసుకుని ఛాన్స్ కూడా ఇట్లా, ఎందుకంటే దొరికిపోతాడని భయంతో అరుస్తున్నాడు. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, నన్ను రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తుంది అంటున్నాడు. రాంగ్ గా ప్రొజెక్ట్ చేయలేదు బిగ్ బాస్. నేను అర్థం నాకుండే ప్రాబ్లం నీకు చెప్తానా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు, నువ్వు తగ్గించుకో. నువ్వు వాడు ఏం చెప్పినా అదే చెప్పు. అంటే ఆడేం చెప్పినానో నేను ఇదే చెప్పాలి అంటే చెప్పు. బయటకు డబ్బులు వేయడం ఏంటికి? నన్ను క్రైమ్ చంపడం ఏంటి చూస్తాంది. బిగ్ బాస్ నేను చంపించే దానికి డబ్బులు ఇచ్చినా కానీ అది వేస్ట్ అయిందా నేను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు చంపలేకపోయాను అని. దరిద్రం పోయేది, పరువు మిగిలేది. అర్థమవుతుందా బిగ్ బాస్? చంపలేనందుకు నేను ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. పరువు మిగిలేది. అర్థమవుతుందా బిగ్ బాస్? చంపలేనందుకు నేను ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఇలా చేసేది నాకు అసలు నచ్చకపోతే వెళ్ళిపో. ఇంకొకటి నేను చెప్తా బిగ్ బాస్, తప్పు హౌస్ లో ఉండడమే తప్పు. నుంచి మొత్తం బయటికి వాడు ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడు గంగిరాజ్ పెళ్ళంతో. అది పెట్టుకోలేదు, నేను ఒక పెద్ద సంసార్ని. పెట్టుకోలేదు, నేను ఒక పెద్ద సంసార్ని. నేను మొత్తం అంతా నేను అలాంటి కాదు. నేను ఎప్పటికైనా మొగం మీద చెప్తాను. పెట్టుకున్నానంటే పెట్టుకుంటేనే చెప్తా, లేదంటే లేను. బిగ్ బాస్ ఆంటీతో బిగ్ బాస్ బిగ్ బాస్ ఆంటీకి కూడా 50+ ఉంటుంది. బిగ్ బాస్ 28 years ఉంటుంది. పెళ్లి వయసుకు చెప్పు. మొత్తం చూస్తారా మొత్తం అంతా. నేను ఎలాంటి కాదు.
నీ ఎవరో మీకు తెలుసు కదా. బిగ్ బాస్ కింద ప్రేక్షకులే చెప్తారు ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేనేమి తప్పు చేస్తా, నేను అలాంటి నా ప్రజలు తెలుసు, ఏమి తప్పు చేస్తా, నేను అలాంటి నా ప్రజలు తెలుసు, నా వాళ్ళకు తెలుసు, మొత్తం ఏం క్రైమ్ బ్యాక్ చేస్తాను ఏమో గురించి తెలుసు. ఒకరిని పెళ్ళం లేపుకురావడం తప్పు కాదా బిగ్ బాస్? బిగ్ బాస్ దానికన్నా పెద్ద క్రైమ్ బిగ్ బాస్. ప్రూఫ్లు దండిగా ఉన్నాయి బిగ్ బాస్. ఎవడో మాట్లాడిన దానికి నన్ను తప్పు కదా. బ్రేక్ కాదు బిగ్ బాస్, నేను చెప్తున్నాను చూడండి. నాకు బ్రేక్ ఇప్పుడు తీసుకోవాలని లేదు. నాకు ఇప్పుడు తీసుకొని వాడరాలండి. సరే బిగ్ బాస్ నేను చెప్తున్నాను చూడండి, వాడు చేసినవన్నీ 100కి 1000 పాళ్ళు తప్పులు. తప్పు ఎక్కడుంది చూపించు. నువ్వు వేరే వాళ్ళు మాట్లాడితే నన్ను తప్పు కాదా? బిగ్ బాస్ ప్రశ్నిస్తున్నావా? కాదు బిగ్ బాస్ వాణిని. బిగ్ బాస్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్లతో దొరికిపోయినా కూడా సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు బిగ్ బాస్. నువ్వు చూసినావా డైరెక్ట్ గా? నువ్వు చూసి పట్టుకొని మాట్లాడా. బిగ్ బాస్ వాడిది ఏమైనా మహేష్ బాబు వాయిస్ ఎవరైనా డబ్ చేయడానికి వీడు ఎవడో కూడా ఒక ముగ్గురికి తెలుసు ఎలా డబ్ చేసి పంపిస్తారు. నా నంబర్ ఎట్లా తెలుస్తుంది బిగ్ బాస్? నువ్వు బిగ్ బాస్ చేస్తావా శివ గారు చేస్తావా? నేను బిగ్ బాస్ కి చెప్తున్నాను ఓ ఎర్రిపాప గురించి. నువ్వు చెప్పాలంటే నాకు చెప్పాలా? బిగ్ బాస్ ఏం బిగ్ బాస్ ఎవరు మాట్లాడుతున్నా నువ్వు? ఎవరికి చెప్పాలా? వద్దురా బిగ్ బాస్ నోటుకు వచ్చేకి నువ్వు డోర్ ఓపెన్ అనద్దు. నువ్వు మాటకి వద్దురా బిగ్ బాస్ నోటుకు వచ్చేకి నువ్వు డోర్ ఓపెన్ అనద్దు. నువ్వు మాటకి చెప్తానా? నాకేది కాదు నువ్వు చెప్పేది. నువ్వు పల్లెపడి నీకే నువ్వు మాటలు 15 మంది ఉంటారు రకాలుగా. అర్థమైంది? 15 మంది కాదు 30 మంది ఉంటారు, నాకు 40 మంది ఉంటారు. అనవసరం బిగ్ బాస్. అవసరం ఉండేకి నీకు అర్హత లేదు. అవసరం ఉండేకి నీకు అర్హత లేదు. బయటికి పంపించండి బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంకొకటి నన్ను పంపించడానికి సత్త విధాలుగా ప్రయత్నించాడు. డోర్ ఓపెన్ ద డోర్ అని బిగ్ బాస్ నా ఇంట్లో నుంచి పంపించేదానికి ఇది నీ ఇల్లు కాదు బిగ్ బాస్. ఇది నా ఇల్లు కాదంట. నీ హౌస్ కాదు బిగ్ బాస్. ఇది ఇంకెవరో హౌస్ చెప్పండి బిగ్ బాస్. చెప్పండి బిగ్ బాస్. బిగ్ బాస్ ఎవరిది బిగ్ బాస్? ఇది వాణి గారిది. వాణి గారిది ఎట్లయితే మూసుకోండి బిగ్ బాస్. తీసుకున్నాం. ఓకే సారీ బిగ్ బాస్. మళ్ళా కలిసి నువ్వు అసలు నా హౌస్ లో నుంచి నన్నే పంపించేసి వీడు ఆక్రమించుకోవాలన్న ప్లాన్ రాలేదు. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఇంట్లో సామాన్లు కూడా దొంగతనాలు చేస్తాడు బిగ్ బాస్. దొంగతనాలు చేస్తాడు బిగ్ బాస్. డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. ఆయన దొంగతనం కాదు, తస్కరించుట. అది తప్పు బిగ్ బాస్. అది ఎలా జరిగిందంటే వేరే తను చాలా మోసగారుడు అట్లా చేసినాడు. డబ్బులు తీస్తాడు బిగ్ బాస్. వ్యక్తుల గురించి ఇక్కడ ప్రస్తావించడం బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకం. బిగ్ బాస్ జరిగింది ఎక్కడా చెప్పాలి కదా. ఓపెన్ ద గేట్. ఇంకే మాట వచ్చాక ఓపెన్ అంటారు. ఇంకే మాట వచ్చాక ఓపెన్ అంటారు. ఎన్ని తప్పులు చేసా కూడా బిగ్ బాస్ కూడా అర్థమైపోయింది వెళ్ళిపోమని చెప్తాను. సిగ్గుశారం లేదా? తిండి పెడతారు కదా అని కూర్చోవడం కాదు. ఏదైనా కంటెంట్ అది చెత్త కంటెంట్ కదా, ఆంటీని తీసుకురావడం ఆ కంటెంట్ కాదు. గేమ్స్ ఆడడం రాదు బిగ్ బాస్. పండం తిండం పన్నం ఆంటీలతో మాట్లాడడం. నేను ఇలాగే ఉంటాను. చూడండి బిగ్ బాస్ ఆంటీలతోనే ఉంటాడంట. రేపొద్దున మీ షో కూడా మూసుకోవాల్సి వస్తుంది. నాకు నచ్చినట్టే ఉంటాను అంటే ఏంది అర్థం? బిగ్ బాస్ మీరు అర్థం లేకుండా నేను నన్ను దీని ఒక వేరేనే నీకు నచ్చినట్టు ఉండడానికి వచ్చావా? బిగ్ బాస్ నచ్చిన విధంగా బిగ్ బాస్ అదే కాకుండా ఇంట్లో ఆంటీలనే టార్గెట్ చేస్తా అంటాడు. బిగ్ బాస్ ఇంట్లో ఆంటీలనే టార్గెట్ చేస్తా అంటాడు. ఆంటీల వైపు చాలా దరిద్రంగా చూస్తా అంటాడు. బిగ్ బాస్ ఇంట్లో ఆంటీలనే టార్గెట్ చేస్తా అంటాడు. ఆంటీల వైపు చాలా దరిద్రంగా చూస్తా అంటాడు. బాత్రూమ్కి వెళ్తే వీడే వెనకన పరిగెత్తుకొని పోతాడు. ఎన్ని మంది కమెంట్స్ అదేమంటారు చెప్పుకోలేక
కృషించిపోయి నాకు చెప్పి చెప్పి ఏడుస్తున్నారు బిగ్ బాస్. చెప్పుకోలేక కృషించిపోయి నాకు చెప్పి చెప్పి ఏడుస్తున్నారు బిగ్ బాస్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? బిగ్ బాస్ ఏంది వాడిని తీసుకొచ్చినావు అని నాకు చెప్పి చెప్పి బాధపడుతున్నారు. ఏమని చెప్పాలి చెప్పండి బిగ్ బాస్? నా తోటి కంటెస్టెంట్స్ ఇంతగా బాధపడుతుంటే నేను ఏం చేయాలి? బిగ్ బాస్ ఎడా చెయ్యి నేను చెప్తున్నా బిగ్ బాస్ నాకు వాళ్ళకి కూడా అనవసరంగా లేదు పార్టీ తేవద్దు, మళ్ళీ గెలకద్దు, గెలిచిన ఉంటే సరిపోదు నాకే. వాడి గురించి అన్ని బయటపడుతున్నాయని తట్టుకోలేకున్నాను బిగ్ బాస్. తట్టుకోలేదు బిగ్ బాస్. నేను అని చెప్పడం ఒక మనిషికి ఏదైనా చూదనం గురించి వాడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు? రేపు నువ్వు ఆత్మహత్య చేసుకునే డైరెక్ట్ చేయిస్తావు, నువ్వు ఆత్మహత్య చేసుకునే డైరెక్ట్ చేయిస్తావు. సో ఓవరాల్ గా నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే నామినేషన్ ప్రక్రియ ఇంతటితో లేదు బిగ్ బాస్. నేను చాలా ఉన్నాయి, ఇంతటితో ముగిసింది బిగ్ బాస్. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నామినేషన్ లో ఎన్నికైన సభ్యులు పొట్టిబో శివ అతన్ని ఏకగ్రీవంగా బిగ్ బాస్ ఆధ్వర్యంతో, బిగ్ బాస్ అండదండలతో గేట్స్ ఓపెన్ చేసి బయట దొబ్బమని, గేట్స్ ఓపెన్ చేసి బయట దొబ్బమని, బయట దొబ్బమని ఆర్డర్స్తున్నాను. గెట్ లాస్ట్ ఫ్రమ్ బిగ్ బాస్. ఓవరాల్ గా నీ అంత బిగ్ బాస్ కూడా తెలిసిపోయింది. బిగ్ బాస్ మీరు ఎవరు బిగ్ బాస్ సపోర్ట్ ఆర్డీలతో ఉన్న వాళ్ళకా? బిగ్ బాస్ ఇలాంటి చర్యలు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. బిగ్ బాస్ మీరు రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాల్సిందే. ఎల్లో గ్రీన్ పక్కన పెట్టి నీకైతే రెడ్ ఇవ్వాల్సిందే. రెడ్ కార్డ్ ఇచ్చి నేను డైరెక్ట్ నామినేషన్ సరిపోదు బిగ్ బాస్. చేస్తున్నాం, గేట్ ఓపెన్ చేసి ఎడం కాల్తో ముట్టి మీద దంతే బయటికి పోవాలా బిగ్ బాస్. చేస్తున్నాం, గేట్ ఓపెన్ చేసి ఎడం కాల్తో ముట్టి మీద దంతే బయటికి పోవాలా బిగ్ బాస్. ఒక్క ఛాన్స్ గివ్ మీ ప్లీజ్. వద్దు బిగ్ బాస్. టు స్టోరీ మై స్టోరీ ప్లీజ్ ప్లీజ్ సారీ బిగ్ బాస్ ప్లీజ్ ప్లీజ్ ఐ వాంట్ టు ప్లీజ్. ఏంది ఐ వాంట్ ప్లీజ్. ఇంతటితో ప్రోగ్రామ్ ముగిసింది. బయటికి పుట్టుని దుబ్బింది.